ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్ కదా. సో చూడండి, డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేశారు. ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు. సో ఇలా పోస్ట్ చేసినప్పుడు మీరు అమౌంట్ అనేది తప్పుగా ఇవ్వచ్చు. అమౌంట్ అనేది తప్పుగా ఇవ్వచ్చు. లేదంటే డేట్ అనేది తప్పు రాంగ్గా ఇవ్వచ్చు. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రాంగ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమౌంట్ అనేది రాంగ్గా ఇవ్వచ్చు. లేదంటే జిఎల్ అకౌంట్ తప్పుగా ఇవ్వచ్చు. సో ఏదైనా సరే ప్రాపర్గా మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ని మనం ఏం చేస్తాము? రివర్స్ చేస్తాం. అంటే రివర్స్ అంటే ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫ్రెష్గా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీరు ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 మినిట్. చాట్ బాక్స్ లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు మీరు తప్పుగా ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారు. అమౌంట్ అవ్వచ్చు, లేదంటే జిఎల్ అకౌంట్ అవ్వచ్చు, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్లా రాంగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. సో డాక్యుమెంట్ రివర్సల్. సో ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్ అండి. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. బోత్ ఆర్ 99% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. సో రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ రివర్సల్ అనేవి ఉన్నాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? ఒక డాక్యుమెంట్నే రివర్స్ చేస్తాం. ఓన్లీ వన్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే మీ దగ్గర ఒక 100 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు. సో 100 డాక్యుమెంట్స్ని ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే మీరు 100 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయి, 100 డాక్యుమెంట్స్ని ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్. వన్ మోర్ ఏంటి? రివర్సల్ ఆఫ్ రివర్సల్. మీరు రివర్స్ చేసిన దాన్నే మళ్ళీ రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారంటే మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఆ, చూడండి. At the time of document entry posting, if you have entered any incorrect entry, at the time of document entry posting, if you have entered any incorrect entry, you need to reverse it, and you can reverse all incorrect documents. సో మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమన్నా ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే కనుక అది దాన్ని ఏమని చెప్పచ్చు? ఇన్కరెక్ట్ ఎంట్రీ. ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్గా మనీ అనేది రాంగ్ ఇవ్వచ్చు, అమౌంట్ అనేది రాంగ్ ఇవ్వచ్చు, జిఎల్ అకౌంట్ రాంగ్ ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్ రాంగ్ ఇవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్,
if you have entered any incorrect entry, you can reverse it and we can reverse all incorrect documents. సో ఏదైనా సరే ఎనీ డాక్యుమెంట్ మీరు ప్రాపర్గా ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఆల్ టైప్స్ ఆఫ్ ది రాంగ్ ఎంట్రీస్ని మనం రివర్స్ చేయొచ్చు. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ కెనాట్ అలౌడ్ delete the document entry. After complete the document entry posting, system cannot be allowed to delete the document entry. సో మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఏదన్నా తప్పుగా అంటే తప్పుగా ఏమన్నా ఇచ్చారనుకోండి, ఆ డాక్యుమెంట్ మనం డిలీట్ చేయలేము. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు డిలీట్ ది డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ని మనం డిలీట్ చేయలేము. ఎస్ఏపిలో దానికి ఆప్షనే ఉండదు. ఎస్ఏపీనే కాదు, ఎనీ ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రకారం ఒక ట్రాన్సాక్షన్ చేస్తే ఆ డాక్యుమెంట్ని మనం డిలీట్ చేయడానికి ఆప్షన్ అనేది ఉండదు. ఇట్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు ది డిలీట్. సో డిలీట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. సో అందువల్ల ఏం చేస్తాం, ఆ డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం, అంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, డౌట్కి వెళ్ళండి. At the time of accounting entry posting, if you do any mistake, system cannot allow edit and delete. After complete the accounting entry posting, మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ కెన్ డూ ఎనీ మిస్టేక్, మీరేమన్నా మిస్టేక్ చేసినట్లయితే సిస్టమ్ కెనాట్ అలౌడ్ ఎడిట్ అండ్ డెలీట్. ఎడిట్ చేయడానికంటే ఏంటి, ఆల్ ఫీల్డ్స్కి ఆప్షన్ లేదు. ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్, అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్ ఇవి మాత్రమే ఎడిట్ చేయగలం. బట్ మ్యాక్సిమం రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవి కూడా ఎడిట్ చేయలేరు, అలాగే డిలీట్ చేయలేరు. సో అందువల్ల ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డిలీట్, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డిలీట్, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ edit and delete purpose, you can use the reversal posting and you can correct the accounting entry. సో ఎడిట్ చేయడానికి డిలీట్ చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ అకౌంటింగ్ ఎంట్రీని రివర్స్ చేస్తాము. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డిలీట్ పర్పస్ యూ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్. రివర్స్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాము. సో మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ని డిలీట్ చేయడానికి కానీ లేదంటే ఎడిట్ చేయడానికి కానీ మ్యాక్సిమం ఛాన్స్ లేదు. But in the place of edit and delete purpose, you can use the reversal posting option. Naveen Kumar Reddy, mute lo undanడి ప్లీజ్. ఓకే, సో మనం ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినట్లయితే ఆ డాక్యుమెంట్ని డిలీట్ చేయడానికి లేదండి. మనం ఏం చేస్తాం, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డిలీట్ పర్పస్ యూ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్. రివర్స్ చేయొచ్చు. సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు చేంజ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓన్లీ. సిస్టమ్ అలౌడ్, సిస్టమ్ దేనికి అలౌ చేస్తుంది, సిస్టమ్ అలౌడ్ టు చేంజ్. సిస్టమ్ అనేది ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్ ఆర్ లేదంటే టెక్స్ట్ ఫీల్డ్ మాత్రమే చేంజెస్ చేయగలం. అంటే వ్యాలిడేట్ అవి కూడా మార్చుకోవచ్చు, బట్ వాటి వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. సో అంటే మ్యాక్సిమం ఏంటి, మనకి సిస్టమ్ అనేది మ్యాక్సిమం కూడా ఎక్కడా కూడా అలౌ చేయదు. ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్, వ్యాలిడేట్ ఇవి మాత్రమే మార్చుకోగలుగుతాం, బట్ రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవి కూడా మార్చలేము. ఓకే, కాబట్టి ఏం చేస్తాము, రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ అనేది ఉపయోగిస్తాం. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. One minute. Okay, next, after complete the document entry posting, we never change anything. We can change only text fields only. అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ ఇవి మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, యూ మస్ట్ రివర్స్ ది
డాక్యుమెంట్ ఎంట్రీ. డాక్యుమెంట్ ఎంట్రీని అనేది మ్యాండేటరీగా రివర్స్ చేయాల్సిందే. ఆల్ ఫీల్డ్స్ చేంజ్ చేయలేము కాబట్టి డాక్యుమెంట్ ని రివర్స్ చేయాల్సిందే. సో డాక్యుమెంట్ రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్. 3 టైప్స్ ఆఫ్ ది రివర్సల్స్ ఉన్నాయి. సో ఈ మ్యాక్సిమం ఏం ఉపయోగిస్తారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, ఇవే ఉపయోగిస్తారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అండ్ మాస్ రివర్సల్. ఇంకోటి ఏంటి? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అనేది థర్డ్ వన్ యాక్చువల్ గా. సో 3 టైప్స్ ఆఫ్ ది రివర్సల్ డాక్యుమెంట్ పోస్టింగ్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అది కొంచెం డౌన్కి వెళ్ళండి. ఓకేనా? సో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఎండ్ యూజర్ అసలు ఎటువంటి మిస్టేక్ చేస్తారు, ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఏమేమి మిస్టేక్ చేస్తారు అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎవరు చెప్తారు? మీ క్లయింట్ చెప్తారు. రివర్సల్ రీజన్స్, మీరు డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో ఆ డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి. ఆ డాక్యుమెంట్ మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ రివర్సల్ రీజన్స్ అనేవి కొన్ని క్రియేట్ చేయాలి. ఏ పర్పస్, రీజన్ ఏంటి, ఎందువల్ల మీరు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తున్నారు అనేది ఎంటర్ చేయాలి. సో దాని పర్పస్ మనం ఏం చేస్తున్నాము? రివర్సల్ రీజన్స్ ని కొన్ని క్రియేట్ చేయాలి. లేదంటే సిస్టంలో బై డిఫాల్ట్ గా అవైలబుల్ ఉంటాయి, మనం చేయకపోయినా పర్వాలేదు. లేదంటే మనం ఓన్ గా కూడా రివర్సల్ రీజన్స్ అనేవి కొన్ని క్రియేట్ చేయొచ్చు. నేను ఒక ఎస్ఏపి ఓపెన్ చేయండి. లేదంటే ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ లో ఉంది కదా, లాస్ట్ లో డౌన్కి వెళ్ళిన ఏమైనా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం డౌన్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ రాంగ్ ఎంట్రీస్ ఎవరు చెక్ చేస్తారు? ఆడిట్ టీమ్ వాళ్ళు చెక్ చేస్తారు. ఆడిట్ టీమ్ వాళ్ళు ఉంటారు. ప్రతి కంపెనీలో కూడా ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? రాంగ్ ఎంట్రీస్ ఏమైనా పోస్ట్ చేస్తున్నారా, ఏమైనా రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేసి రిపోర్ట్ ఇస్తారు. సో వాటిని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్, యాక్చువల్గా రివర్సల్ చేసేదంతా ఎవరు? ఎండ్ యూజరే చేస్తారు. బట్ ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాల్సింది కన్సల్టెంటే కాబట్టి కన్సల్టెంట్ కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఎండ్ యూజర్కి ఎంట్రీ పోస్ట్ చేయడం తెలియకపోతే కన్సల్టెంటే చెప్పాలి. కాబట్టి ఆడిట్ టీమ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఏమేమి ఎంట్రీస్, రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయనేది చెక్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు ఎండ్ యూజర్స్కి. సో వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని రివర్స్ చేస్తారు. ఓకే. ఫస్ట్ ఎండ్ యూజర్స్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అనేది ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ తీసుకుందాం. ఫస్ట్ టైప్ చేయండి. ఎండ్ యూజర్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అనేది మీకు ఎవరు చెప్తారు? మీ క్లయింట్ చెప్తారు. క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి మీరు ఈ రివర్సల్ రీజన్ కోడ్ టైప్ చేయండి. రీజన్ కోడ్స్ రివర్సల్ రీజన్ కోడ్స్ రివర్సల్ రీజన్ కోడ్స్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్. ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? పోస్టింగ్ డేట్ రాంగ్ టైప్ చేయండి. పోస్టింగ్ డేట్ రాంగ్. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్ రాంగ్. డాక్యుమెంట్ డేట్ తప్పు ఇవ్వచ్చు. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ రాంగ్. జిఎల్ అకౌంట్ అనేది రాంగ్ గా ఇవ్వచ్చు. పేమెంట్ రాంగ్. పేమెంట్ అనేది తప్పుగా ఇవ్వచ్చు. ట్యాక్స్ కోడ్ రాంగ్. ట్యాక్స్ కోడ్ అనేది తప్పుగా ఇవ్వచ్చు. వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్. వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్. కంపెనీ కోడ్ రాంగ్. కంపెనీ కోడ్ తప్పుగా ఇవ్వచ్చు. పారామీటర్స్ రాంగ్. నెక్స్ట్
కరెన్సీ రాంగ్, కరెన్సీ కూడా తప్పుగా ఇవ్వచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట. మాక్సిమం ఇవే ఉండొచ్చు, ఇంకా అడిషనల్ కూడా యాడ్ అవ్వచ్చు. మీకు ఏమేమి మీ అంటే ఎండ్ యూజర్, మీ పర్టికులర్ కంపెనీలో ఎండ్ యూజర్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీ క్లయింట్ చెప్తారు. మీ క్లయింట్ చెప్తారు. సో ఎండ్ యూజర్స్ ఎటువంటి మిస్టేక్ చేస్తారు, ఆ మిస్టేక్ అనేది ఎంటర్ చేయాలి డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో. సో ఇవి ఎండ్ యూజర్ చేసేటటువంటి మిస్టేక్స్. ఇంకా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ఇవి కాన్ఫిగరేషన్ చేయాలి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని we need to configure the reversal region codes. Based on the client requirement, we need to configure the reversal region codes. రివర్సల్ రీజన్ కోడ్స్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేయాలి. క్లయింట్ చెప్తారు వాళ్ళ కంపెనీలో ఎండ్ యూజర్స్ ఏమేమి మిస్టేక్ చేస్తున్నారు అనేది చెప్తారు. సో వాటిని బేస్ గా చేసుకుని చేయాలి. వెళ్ళండి ఎస్పిఆర్ఓ ఐఎంజి /n. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో అది లాగౌట్ అయిపోయింది. మీరు పని చేయండి, మినిమైజ్ చేసి లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. పైన కంటిన్యూ విత్ సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడిషనల్ అడ్జస్ట్మెంట్ పోస్టింగ్, సారీ ఇక్కడ వచ్చేసి ఏమన్నాయి, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఇది టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఈ టీ కోడ్ వర్క్ అవ్వదండి, మ్యాక్సిమం వర్క్ అవ్వదు కొన్ని. సో అందువల్ల మ్యాండేటరీగా పాత్లో చేయాల్సిందే. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్ ఎగ్జిక్యూట్ చేయండి. సో రివర్సల్ చూసారు ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్గా ఉన్నాయి కొన్ని. సో ఇవి కూడా వాడుకోవచ్చు, అంటే సిస్టంలో డిఫైన్ చేసేసారు ఎవరో, లేదంటే మనం ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ P1 ఇవ్వండి. P1 D1 అయినా పర్వాలేదు, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. కింద డౌన్కి వచ్చేయండి, D1 D2 D3 D4 అలా ఇవ్వండి. D9 వరకు తీసుకోండి. D1 D2 D3 అలా ఇస్తున్నాం. లేదంటే P1 P2 A1 A2 మీ ఇష్టం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్లో ఉన్న కాపీ చేయండి, మీరు టైప్ చేశారు కదా. కాపీ చేయండి, కంట్రోల్ V. ఓన్లీ నెంబర్సే కాపీ అయ్యింది, నెంబర్స్ రిమూవ్ చేసేయండి. ఉంచండి, అవి కూడా అన్ని కాపీ చేయండి. నెంబరింగ్ తీసేయండి లేకపోతే. వెరీ గుడ్. చూసారా, అన్ని కాపీ చేసి సేవ్ చేయండి. సేవ్. సో ఇవి రివర్సల్ రీజన్స్ అండి. ఇవేంటి రివర్సల్ రీజన్స్. రివర్సల్ రీజన్స్ అనేవి మీ క్లయింట్ చెప్తారు మీకు. సో దాన్ని బేస్గా చేసుకుని మీరు రివర్సల్ రీజన్స్ అనేవి క్రియేట్ చేయాలి. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా చేయొచ్చు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో రివర్సల్ రీజన్స్ మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్, సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అనేది
చేద్దాం. ఫస్ట్ పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ ని మాత్రమే రివర్స్ చేస్తాం. టీ కోడ్ ఏంటి? FB08. FB08. సో రివర్స్ చేద్దాం అంటే ఏంటి? ఫస్ట్ ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. కింద చూడండి, FB50 రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, ఇది కరెక్ట్ ఎంట్రీ. ఆయన సెలెక్ట్ చేశారు, అది కరెక్ట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, కరెక్ట్ ఎంట్రీ. మరి నేను రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. రాంగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తున్నాను? బ్యాంక్ అకౌంట్ అటాట్ టు రెంట్ అకౌంట్ అనేది రాంగ్ ఎంట్రీ. ఓకేనా? సో రెంట్ అనేది డెబిట్ అవ్వాలి, కానీ నేను ఏం చేశాను? క్రెడిట్ చేశాను. బ్యాంక్ అనేది క్రెడిట్ అవ్వాలి, కానీ ఇక్కడ డెబిట్ చేశాను. సో ఇది ఒక రాంగ్ ఎంట్రీ. అది ఎలాగైనా పోస్ట్ చేయొచ్చు. ఇలా పోస్ట్ చేయొచ్చు, లేదంటే అమౌంట్ రాంగ్ ఉండొచ్చు, బిజినెస్ ఏరియా రాంగ్ ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ రాంగ్ ఉండొచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. సో నేను ఇక్కడ రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాను. ఆడిటింగ్ టీం వాళ్ళు మెయిల్ చేస్తారు, ఎవరికి? ఎండ్ యూజర్ టీంకి మెయిల్ చేస్తారు, ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయి, రివర్స్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీస్ పోస్ట్ చేయండి అని మెయిల్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని అవన్నీ కూడా రివర్స్ చేస్తాం. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఓన్లీ వన్ ఎంట్రీ మాత్రమే రివర్స్ చేస్తాం. సో ఫస్ట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. వెళ్ళండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో మనం ఏం పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ అని చేయాలి. బట్ బై మిస్టేక్ లో ఏమైంది? బ్యాంక్ అకౌంట్ అటాట్ టు రెంట్ అకౌంట్ అంటే రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. లేదంటే అమౌంట్ అయినా రాంగ్ ఇవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవ్వండి, అమౌంట్ అయినా రాంగ్ ఇవ్వచ్చు, బిజినెస్ ఏరియా రాంగ్ ఇవ్వచ్చు, కాస్ట్ సెంటర్ రాంగ్ ఇవ్వచ్చు, ప్రాఫిట్ సెంటర్ రాంగ్ ఇవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. ఓకేనా? సేవ్, సిమ్యులేట్, సిమ్యులేట్. చూసారా, ఇది రాంగ్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, కానీ బ్యాంక్ అకౌంట్ అటాట్ టు రెంట్ అకౌంట్ అనే ఎంట్రీని పోస్ట్ చేసాం. సో ఈ డాక్యుమెంట్ ఏం చేస్తున్నాం మనం? రివర్స్ చేయాలి. సరే, ఇది రాంగ్ ఎంట్రీ. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ 23 వాజ్ పోస్టెడ్. సో 23 అనేది రాంగ్ ఎంట్రీ. సో ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి మనం? రివర్స్ చేయాలి. సో ఇది ఎస్ఏ డాక్యుమెంట్ కదా, ఫస్ట్ OB-A7కి వెళ్ళండి. OB-A7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ పైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది పైన. సో రివర్సల్ ఏముంది? AB. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది AB క్రింద కన్వర్ట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ ని రివర్స్ చేశారు, రివర్స్ చేస్తే ఏమవుతుంది? అది AB డాక్యుమెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో AB అసలు ఇవ్వలేదు అనుకోండి, ఎస్ఏలో AB లేదు, AB అనేది మీరు అసలు అక్కడ యాడ్ చేయలేదు, ఏమవుతుంది? రివర్స్ అయినా కూడా ఎస్ఏ క్రిందే కనిపిస్తుంది. క్లియర్ కదా? ఎస్ఏ డాక్యుమెంట్ అనేది రివర్స్ చేస్తే AB అవుతుంది. సో రివర్సల్ డాక్యుమెంట్ టైప్, అసలు మీరు ఏమీ ఇవ్వలేదు అనుకోండి, AB ఇవ్వలేదు, ఏమవుతుంది? AB అనేది ఆటోమేటిక్గా AB అనేది ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? రివర్స్ అయిన డాక్యుమెంట్ కూడా ఎస్ఏ డాక్యుమెంట్ కిందే కనిపిస్తుంది మీకు. బట్ ఎనీవే, రివర్సల్ డాక్యుమెంట్ టైప్ అనేది ABనే తీసుకుంటారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఎస్ఏనే కనిపిస్తుంది, రివర్స్ చేసినా కూడా. ఇప్పుడు డాక్యుమెంట్ రివర్స్ చేస్తే AB అనేది ఉండాలి. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ఏ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తే AB క్రింద కన్వర్ట్ అవుతుంది ఆ డాక్యుమెంట్. ఒకవేళ రివర్సల్ డాక్యుమెంట్ AB అనేది ఇక్కడ లేదు, లేకపోతే ఏమవుతుంది? రివర్స్ అయిన డాక్యుమెంట్ అనేది ఎస్ఏ క్రిందే చూపిస్తుంది మీకు. ఎస్ఏ ఎలా ఉందో ఎస్ఏ డాక్యుమెంట్ క్రిందనే రివర్స్ అవుతుంది. అదనమాట. నెక్స్ట్ బాక్కెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి AB డాక్యుమెంట్ తీసుకోండి, డబల్ క్లిక్ చేయండి. చూడండి, నంబర్ రేంజ్ అనేది AB కూడా 01 ఇవ్వండి, మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. AB రివర్సల్ డాక్యుమెంట్ అంటే AB కదా.
01 ఇవ్వండి. 01 తీసుకోండి. 01 తీసుకోవడమే కరెక్ట్. ఎందువల్ల ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేసినప్పుడు అవన్నీ కూడా ఒక ఆర్డర్లో కనిపిస్తాయి మీకు, ఎంట్రీస్ అన్నీ కూడా FB03లో. కాబట్టి ఏబీకి నంబర్ రేంజ్ కూడా 01 ఇస్తున్నాను. లేదు 02 కూడా ఇవ్వచ్చు, ఎట్లా ఇచ్చినా ఒకటే, బట్ 01 ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సేవ్ చేయండి. ఓకేనా? రైట్. సో ఎస్ఏ డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం మనం. ఓకే. సో ఈ డాక్యుమెంట్ మనం ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఫస్ట్ ఏంటి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఈ కోడ్ ఏంటి? FB08 ట్రాన్సాక్షన్ కోడ్. FB08 ఇచ్చారు కదా? హలో, అవునా? ಇಲ್ಲ ಬೆಂಗಳೂರಾಗ. FB08 ఇచ్చారు కదా? తర్వాత చూడండి, ఇక్కడ లాస్ట్ లో FB08 ఇచ్చేశారు. డాక్యుమెంట్ నంబర్, ఏ నెంబర్ని రివర్స్ చేస్తున్నారు మీరు? ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ కింద. ఎంత? ఏ నెంబర్? డాక్యుమెంట్ నంబర్ 23నే కదా? బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. 23 ఇవ్వాలి. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి కూడా పిక్ చేసుకోవచ్చు మీరు. సరే, ఎనీవే డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి ఒకసారి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఎంటర్ చేయండి. డౌన్కి వెళ్ళండి. 23 దీనిపైన డబల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా 23 మాన్యువల్గా ఇవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ లిస్ట్లో ఉంటాయి పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా. సో డాక్యుమెంట్ లిస్ట్ 23కి వెళ్ళి కూడా డాక్యుమెంట్ నెంబర్ అనేది తీసుకోవచ్చు. తర్వాత మీ కంపెనీ కోడ్ ఎంటర్ చేయాలి, ఫిజికల్ ఇయర్ ఎంటర్ చేయాలి. తర్వాత రివర్సల్ రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తాం? ఇంతకు ముందు D1 D2 D3 కింద ఉన్నాయి. D1 D2 D3 ఇవన్నీ మనమే క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఏంటి? రివర్సల్ రీజన్స్. ఇవన్నీ కూడా ఏంటి? రివర్సల్ రీజన్. మీరు ఏ మిస్టేక్ చేయటం వల్ల డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు, ఆ రీజన్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. మీరు ఏ మిస్టేక్ వల్ల డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎగ్జాంపుల్ D3 తీసుకున్నాం. D3 మనమే క్రియేట్ చేస్తాం. D1 D2 D3 ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? మనమే క్రియేట్ చేస్తాం. సో ఇలా కంప్లీట్ ఇన్పుట్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత పోస్టింగ్ డేట్ ఇవ్వండి. పోస్టింగ్ డేట్ ఈరోజు డేట్ ఇవ్వండి. పీరియడ్, ఏ పీరియడ్లో ఉన్నాం మనము? 08 8 పీరియడ్లో ఉన్నాం. ఓకే, ఇన్పుట్స్ అన్నీ ఇవ్వాలి. తర్వాత సో మీరు 23నా కాదా మీకు డౌట్ ఉంది. సో ఏం చేస్తారు? డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన ఒక ఆప్షన్ చూడండి. అంటే డాక్యుమెంట్ చెక్ చేసుకుంటున్నాం అదా కాదా, కన్ఫర్మేషన్ అనమాట. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ క్లిక్ చేయండి. ఇదే కదా డాక్యుమెంట్ 23నే. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ద్వారా మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. బ్యాక్ వెళ్ళండి. తర్వాత ఏం చేయాలి? జస్ట్ సేవ్ చేస్తాం. సేవ్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. సేవ్ చేయండి. లాస్ట్లో డాక్యుమెంట్ 23 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ అనేది అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది మనకి? /n FB03 డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. 23 రివర్స్ అయిందా? రివర్స్ అయినట్టు ఎలా తెలుస్తుంది మీకు? ఏబీ డాక్యుమెంట్ 23 అనేది మీరు పోస్ట్ చేసిన రాంగ్ ఎంట్రీ. 23 24 రివర్స్ చేశారు అంటే ఏంటి? ఏబీ డాక్యుమెంట్ జనరేట్ అయింది. ఏబీ అంటే ఏంటి? రివర్సల్. ఏబీ పైన డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? అయింది సార్. ఎలా అయింది? ఎలా చెప్పారు మీరు? పోస్టింగ్ కీస్ అది చేంజ్ చేసాం. పోస్టింగ్ కీస్ చూడండి. ఎస్ఐపిలో మనకి ఏంటంటే రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అంటే లైన్ ఐటమ్ బట్టి కాదు, పోస్టింగ్ కీని బేస్గా చేసుకుని తీసుకుంటారు.
40 డెబిట్ 50 క్రెడిట్. ఇక్కడ చూడండి 40 రెంట్ ఏమైంది, రివర్స్ అయింది. ఇంతకుముందు ఎలా ఉంది, బ్యాంక్ అనేది 40 ఉంది, రెంట్ అనేది 50 ఉంది. ఇక్కడ ఏమైంది, పోస్టింగ్ కీస్ అనేవి పైన ఉన్నది క్రిందకి, క్రింద ఉన్నది పైకి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, రివర్స్ అయింది. అంటే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఒక డాక్యుమెంట్నే మీరు రివర్స్ చేశారు. క్లియర్ కదా. ఇంతకుముందు బ్యాంక్ దగ్గర ఏమో 40 ఉంది, రెంట్ అకౌంట్ దగ్గర 50 ఉంది. ఇప్పుడు ఏమైంది, రివర్స్ అయింది. 40 రెంట్ అయింది, 50 బ్యాంక్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. డాక్యుమెంట్ అనేది రివర్స్ చేశాం, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఓకే. వెళ్ళండి, వన్ మోర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి, FB50 లేదంటే F-02. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ 48 ఏంటి, రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే మీ ఇష్టం, ఎలా అయినా ఎంట్రీ పోస్ట్ చేయండి, మీ ఇష్టం, పర్వాలేదు. ఓకే, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకుందాం, ఎంటర్ చేయండి. చూడండి, అమౌంట్ ఇవ్వండి. 6,000 ఇచ్చారు. యాక్చువల్గా నేను ఎంత ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, బట్ 6,000 ఇచ్చాను. ఇక్కడ ఇది మిస్టేక్, అమౌంట్ అనేది తప్పుగా పోస్ట్ చేస్తున్నాం. ఓకే. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్, ఎనీ పారామీటర్. అమౌంట్ రాంగ్ ఇవ్వచ్చు, జిఎల్ అకౌంట్ రాంగ్ ఇవ్వచ్చు, కంపెనీ కోడ్ రాంగ్ ఉండొచ్చు, అలాగే బిజినెస్ ఏరియా రాంగ్ ఉండొచ్చు, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఎనీ ఎలిమెంట్. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. ఏదైనా మీరు రాంగ్ ఇవ్వచ్చు. సో ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏం చేస్తాం, మనము రివర్స్ చేస్తాము. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్, టాప్ లో డాక్యుమెంట్కి వెళ్ళండి, సిమ్యులేట్. సో అమౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, జిఎల్ అకౌంట్స్ కరెక్టే ఉన్నాయి ఇక్కడ, బట్ ఏం మిస్టేక్ చేశాము, అమౌంట్ అనేది రాంగ్ ఇచ్చాము. 10,000 ఇవ్వాలి, కానీ 6,000 ఇచ్చేసాం మనం. సో ఆడిట్ టీమ్ వాళ్ళు ఈ ఎంట్రీని ఫైండ్ అవుట్ చేశారు, ఇది రాంగ్ ఎంట్రీ, కరెక్ట్ చేయాలని చెప్పారు. సో ఏం చేస్తాము, ఈ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. సేవ్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ 25 అవర్స్ పోస్టెడ్. సో దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేయాలి, ఒక డాక్యుమెంటే ఉంది. వెళ్ళండి. సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ FB03, FB08 కదా, సారీ, FB08. సో చూడండి, ఇక్కడ సింపుల్ లాజిక్, డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి, 25 కదా, 25 ఏనా. రివర్సల్ రీజన్, ఇక్కడ ఏం చేస్తాం మనం, మీరు రాంగ్ ఏమి ఇచ్చారు, అమౌంట్ రాంగ్ కదా, పేమెంట్ రాంగ్, అమౌంట్ రాంగ్ ఉందా, రాంగ్ పోస్టింగ్, డాక్యుమెంట్ డేట్ రాంగ్, జిఎల్ రాంగ్, టెక్స్ట్ రాంగ్, వెండర్ కస్టమర్ కంపెనీ కోడ్ రాంగ్, పారామీటర్స్ రాంగ్. అది లేదు, అది కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకుంటే యాడ్ అవుతుంది. ఓకే, ఏదోటి ఇచ్చేయండి. అమౌంట్ రాంగ్ ఇచ్చేసాం. తర్వాత పోస్టింగ్ డేట్, పీరియడ్ 08 ఇచ్చాక చూడండి, డైరెక్ట్ గా సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోతుంది. ఇన్పుట్స్ ఇచ్చిన వెంటనే మీరు డైరెక్ట్ గా సేవ్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. లేదు, 25 అనేది ఇక్కడ మాన్యువల్ గా కాదు, డాక్యుమెంట్ లిస్ట్ లో నుండి కూడా పిక్ చేసుకోవచ్చు. 25 డైరెక్ట్ గా సేవ్ చేస్తే డాక్యుమెంట్ రివర్స్ అవుతుందండి. అలా కాకుండా మీరు ఎలా చేయొచ్చు, అలా కాకుండా డాక్యుమెంట్ లిస్ట్ నుండి కూడా పిక్ చేయొచ్చు. డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి, ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. 25 ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి, 25 పైన, 25 కదా, అలా తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏం చేయొచ్చు, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్ప్లే బిఫోర్ రివర్సల్ చెక్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంటా కాదా, డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అనేది చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి.
సేవ్ చేస్తే డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా రివర్సల్ అవుతుంది. సేవ్ చేయండి. పోస్ట్ అయిందా? ఆ, అది డాక్యుమెంట్ 26 వాజ్ పోస్టెడ్. వెళ్ళండి FB03 డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్. డౌన్కి వెళ్ళండి, చూడండి 25 ఎస్ఏ డాక్యుమెంట్. ఓకేనా? 25 అనేది ఎస్ఏ డాక్యుమెంట్. 26 రివర్స్ చేసాం, చూసారా? 26 అనేది రివర్స్ చేసాం. ఫస్ట్ 23 రాంగ్ ఎంట్రీ అండి. 24 రివర్స్ చేసాం, క్యాన్సిల్ అయింది. తర్వాత 25 రాంగ్ ఎంట్రీ, 26 రివర్స్ చేసాం. ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందా లేదా? హ్మ్? సార్ అమౌంట్ చేంజ్ చేయలేదు సార్, సేమ్ అమౌంట్కే పోస్ట్ చేసినాం సార్. మనం అమౌంట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. సేమ్ అమౌంట్కే పోస్ట్ చేసాం. రివర్స్ అయిందా లేదా అంటే క్యాన్సిల్ అయింది కదా. తర్వాత క్యాన్సిల్ అయితే అయింది సార్. పోస్ట్ చేస్తాం ఫ్రెష్గా. క్లియరా? ఎస్ సార్. అది రిమైనింగ్ అందరికి అర్థమైందా? అర్థమైందా లేదా? సార్ నాకు ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు మనం 25కి రివర్సల్ ఎంట్రీ పాస్ చేసాం కదా, ఈ రెఫరెన్స్ మనకి ఎక్కడ కనిపిస్తుంది సార్ రివర్సల్ ఎంట్రీలో? రివర్సల్ ఎంట్రీ ఎలా కనిపిస్తుంది అంటున్నారా? 25కి మనం 25 డాక్యుమెంట్ ని రివర్స్ చేసాము. ఓకే, వ్యాలిడ్ పాయింట్, వెరీ గుడ్, 26. గాట్ ఇట్. అక్కడ పైన ఒక హ్యాట్ సింబల్ అని చూడండి. క్లిక్ సార్ చేయండి. క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏ డాక్యుమెంట్ రివర్స్ చేశారు మీరు? 25 లాస్ట్ లో చూడండి. 25 ని 26 గా రివర్స్ చేశారు. క్లియరా? ఎస్ సార్, థ్యాంక్ యూ. అట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అది మీరు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేశారు అనేది హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా ఆ ప్రాపర్ డాక్యుమెంట్ కి నాకు కొంచెం హెల్త్ ఫీవర్ ఉంది, లైట్ గా సరిగా మాట్లాడలేకపోతున్నాను. అర్థమవుతుంది కదా మీకు క్లియర్ గా? అర్థమవుతుంది సార్. కొంచెం లైట్ ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది. చూడండి, సో ఏంటంటే మీకు మీరు హ్యాష్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. మీరు ఏ టీ కోడ్ యూజ్ చేశారు, ఏ టేబుల్లో స్టోర్ అయింది, అదంతా కూడా తెలుస్తుంది మీకు. ఓకే, రైట్. ఓకే సార్. క్లియర్ కదా మీకు? 25 ని మనం 26 గా రివర్స్ చేసాం. క్లియర్ కదా? ఎస్ సార్, థ్యాంక్ యూ. లేదంటే ఇంకోలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు. మనం FB03లో ఉన్నాయి కదండి, అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది. 26 కి బిఫోర్ ఏముంది? 25. అట్లా. ఓకే, అంటే 25 మనం తర్వాత 26 వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్, సో మనం ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అనేది చేసాం. రివర్స్ అయింది కదా, చూడండి ఇక్కడ రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మన డిస్క్రిప్షన్ కాదండి, జిఎల్ అకౌంట్ కాదు, మనకి పోస్టింగ్ కీని బట్టి మీరు చెక్ చేసుకోవాలి. 40 అనేది రెంట్ అకౌంట్ డెబిట్ దగ్గర ఉండాలి. అది ఏమైంది? క్రెడిట్ వైపు మూవ్ అయింది. 50 అనేది క్రెడిట్ డెబిట్ వైపు వెళ్ళిపోయింది. రివర్స్ పోస్టింగ్ డాక్యుమెంట్ రివర్స్ అయిందంటే ఆటోమేటిక్గా ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయినట్లే. అట్లా. నెక్స్ట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ మాస్ రివర్సల్. సో మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు, లేదంటే 100 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం రివర్స్ చేయాలి. 1 by 1 రివర్స్ చేస్తుంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక డాక్యుమెంట్ అయితే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ద్వారా చేయొచ్చు. ఒక 20 డాక్యుమెంట్స్ ఉంటే 20 టైమ్స్ మీరు FB08 ద్వారా చేయలేరు, టైం వేస్ట్ అవుతుంది, మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది, ఇండివిజువల్కి వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయొచ్చు? మాస్ రివర్సల్ ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనము రివర్స్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ 10,000.
ఎంటర్. చూడండి, శాలరీ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. సో ఎంత పోస్ట్ చేసాం మనం? 10,000. యాక్చువల్గా శాలరీ ఎంత పోస్ట్ చేయాలి? 20,000 చేయాలి. బట్ బై మిస్టేక్లో 10,000 చేశారు. ఓకేనా? ఇది ఒక రాంగ్ ఎంట్రీ అనుకుందాం. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, 27 వాస్ పోస్టెడ్. సేమ్ ఇలానే నేను ఇన్పుట్స్ ఇవ్వకుండా ఒక 5 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, పోనీ ఒక 10 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఏమైనా స్పెషల్ ఆప్షన్ ఉందా మనకి? ఏమైనా స్పెషల్ ఫీచర్ ఏమైనా అవైలబుల్ ఉందా? 27 ఎలా ఉందో సేమ్ అలాగే ఇన్పుట్స్ ఇవ్వకుండా డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా ఏమీ ఇవ్వకుండానే చేయాలి. ఎలా చేయొచ్చు? శాంపిల్ డాక్యుమెంట్ వాడుకొని చేయొచ్చు. నో, శాంపిల్ డాక్యుమెంట్ మళ్ళీ నేను క్రియేట్ చేయనండి. శాంపిల్ డాక్యుమెంట్ చేయకుండానే చేయాలి. ఎలా చేయొచ్చు? సార్ F-02లో చేయొచ్చు సార్. F-02నా? F-02 కాదు. ఆల్రెడీ మీరు పోస్ట్ చేశారు. సేమ్ డాక్యుమెంట్ ని మళ్ళీ చేయాలి. ఎలా చేయాలి? ఇది కంప్లీటెడ్, క్లాస్ కూడా కంప్లీట్ అయింది. నేను చెప్పాను మీకు ఆల్రెడీ. పోస్ట్ విత్ రెఫరెన్స్ చేయొచ్చు సార్. రిఫరెన్స్ డాక్యుమెంట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. FBR2 పోస్ట్ విత్ రిఫరెన్స్. ఓకేనా? పోస్ట్ విత్ FBR రెఫరెన్స్ ద్వారా మనము ఇప్పుడు 27 పోస్ట్ చేశారు. సేమ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? పోస్ట్ చేయండి. మీరు కర్సర్ ప్రెస్ చేయండి. ఎక్కడన్నా కర్సర్ ఉంచండి. పైన గో టుకి వెళ్ళండి. గో టు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నేను గో టు ద్వారా వెళ్తున్నాను. పోస్ట్ విత్ రిఫరెన్స్ 27 ని రెఫరెన్స్ గా బేస్ చేసుకుని వన్ మోర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్, ఎంటర్, సేవ్ చేయండి. కంటిన్యూ. అగైన్ గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్ చేయండి. కంటిన్యూ. ఎంటర్, గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. సో అలా ఒక 2-3 చేయండి. అలాగే 27 నుండి అన్ని రాంగ్ ఎంట్రీస్ అండి. 10,000 రూపీస్ ఇచ్చాం మనం, కానీ 20,000 రూపీస్ ఎంటర్ చేయాలి. బై మిస్టేక్ లో ఎండ్ యూజర్ ఏం చేశారు? 10,000 రూపీస్ మాత్రమే ఎంటర్ చేశారు. గో టుకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ అలాగే చేయండి. ఒక 3-4 చేయండి. ఎంటర్, ఎంటర్, సేవ్. సో మాన్యువల్ గా కూడా చేయొచ్చు. టైం వేస్ట్ అంటే మనం గో టు ద్వారా చేసేస్తున్నాం. ఇంకొక 3 చేయండి. అలాగే గో టుకి వెళ్ళండి. గో టు సార్ అది ప్రీవియస్ రెఫరెన్స్ కాకుండా అంతకుముందు వేరే రెఫరెన్స్ కూడా వాడుకోవచ్చు కదా సార్ చేయాలంటే? ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు. బట్ ఇది చేయండి. మీకు తెలుసు కదా, అది ఆల్రెడీ కాన్సెప్ట్ అయిపోయిందండి. ఇలానే ఓకే. చేయండి. మీకు ఆర్డర్లో అర్థమవుతుంది. తర్వాత మీరు అలాగైనా చేయొచ్చు. డాక్యుమెంట్ నెంబర్ 1 రెఫరెన్స్ గా ఇచ్చి కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఏది కావాలో అది తీసుకోండి. ఓకే, 27 నుండి 33 వరకు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఓకేనా? FB03 కదండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్, ఎంటర్. 23నా? 27 కదా, ఐమ్ సారీ. చూడండి, ఇక్కడ నుండి 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఇవన్నీ కూడా రాంగ్ ఎంట్రీస్. అంటే ఏంటి? అమౌంట్ అనేది 20,000 ఇవ్వాలి. బై మిస్టేక్ లో ఎండ్ యూజర్ ఏం చేశారు? 10,000 మాత్రమే ఇచ్చారు. ఓకేనా? సో ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్. 27 నుండి 34 వరకు రాంగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశారు. సో ఇవన్నీ ఎట్ ఏ టైం రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్ అంటారు. మాస్ రివర్సల్. 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఇవన్నీ రివర్స్ చేయాలి. సీక్వెన్షియల్లో ఉన్నాయి. సీక్వెన్షియల్ అంటే ఒక ఆర్డర్లో ఉన్నాయి.
ఇవన్నీ ఎట్ ఏ టైం రివర్స్ చేయాలి. ఎలా చేయాలి? సో 27 to 34 గుర్తుపెట్టుకోండి. 27 నుండి 34 వరకు మనం రివర్స్ చేయాలి. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్. వెళ్ళండి సారీ, టీ కోడ్ ఏంటి? మాస్ రివర్సల్ టీ కోడ్ ఏంటి? F.80. సో మనం F.80కి వచ్చేస్తాం. సో కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. మాస్ రివర్సల్. డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడ నుండి? 27 నుండి 33 వరకు. తర్వాత ఫిజికల్ ఇయర్ 2025. ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత సో మాస్ రివర్సల్ అంటే మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ రివర్సల్. మోర్ దాన్ వన్ అకౌంటింగ్ ఎంట్రీ రివర్సల్ ప్రాసెస్ అని చెప్పచ్చు. టీ కోడ్ F.80కి వచ్చేసాము. చూడండి ఇక్కడ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇచ్చేసాం. సీక్వెన్షియల్ లో ఉంది. ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇచ్చేసాం. నెక్స్ట్ లెడ్జర్ 0 ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉంచున్నట్ల మీరు అవన్నీ మార్చాల్సిన అవసరం లేదు. తర్వాత రివర్సల్ రీజన్. రివర్సల్ రీజన్ అంటే ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మనం క్రియేట్ చేస్తాం. D1, D2, D3, D4 ఏదైనా ఇచ్చాము. ఎగ్జాంపుల్ పేమెంట్ రాంగ్ ఇచ్చేస్తారు ఆయన. సో ఇవన్నమాట సీక్వెన్షియల్ లో ఉంది. పైకి వెళ్ళండి. సో నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే డాక్యుమెంట్ నంబర్ 27 నుండి 24 సీక్వెన్షియల్. నాన్ సీక్వెన్షియల్ అంటే డాక్యుమెంట్ నంబర్ 27, డాక్యుమెంట్ నంబర్ 30, డాక్యుమెంట్ నంబర్ 32 అలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాము? నాన్ సీక్వెన్షియల్ లో ఉన్నాయి. ఎలా ఎంటర్ చేయాలి? 34 రైట్ సైడ్ లో ఒక బటన్ ట్యాబ్ ఉంచు, రైట్ ఏరోకి చూడండి, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో. మీరు ఎంఎస్ వార్ ఫార్మేట్ లో ఆ నంబర్స్ అన్ని ఎక్సెల్ ఆర్ ఎంఎస్ వార్ ఫార్మేట్ లో కాపీ చేసి అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేస్తాము? లాస్ట్ లో ఇంటూ మార్క్ కింద అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అని చూసారా? అక్కడ 1 minute చూడండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ కాపీ చేసి నంబర్స్ అన్ని కాపీ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నాన్ సీక్వెన్షియల్ నంబర్స్ అన్ని యాడ్ అవుతాయి. ఓకే, క్లోజ్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. టెస్ట్ రన్. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఏ డాక్యుమెంట్స్ రివర్స్ చేస్తున్నారు, ఏ డాక్యుమెంట్స్ అనేవి రివర్స్ అవుతున్నాయి అనేది టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ ఓన్లీ టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ రన్ పైన ఉంది, పైన టెస్ట్ రన్ ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేశారు అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ చెక్ చేసుకుంటున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఈ డాక్యుమెంట్స్ రివర్స్ అవుతున్నాయి. ఇంతకుముందు మనకి డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ఉంది కదా, సేమ్ అలాగా 37, 38 సారీ 27, 28, 29, 30, 34 వరకు రివర్స్ చేస్తున్నాం. టెస్ట్ రన్ అంటారు. టెస్ట్ రన్ అంటే రియల్ రన్ కాదు, జస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాం ఏమేం డాక్యుమెంట్స్ రివర్స్ చేస్తున్నాం మనం అనేది. బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే ఏంటి? రియల్ రన్ అని అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి 27 రివర్సల్ విత్ ది డాక్యుమెంట్ నంబర్ 35, 28 రివర్స్డ్ విత్ ది డాక్యుమెంట్ నంబర్ 36, 29 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నంబర్ 37. అన్ని కూడా రివర్స్ అయిపోయినాయి. డాక్యుమెంట్స్ అన్ని రివర్స్ అయినాయి. చెక్ చేద్దాం రివర్స్ అయిందా లేదా. మనకి ఎలా తెలుస్తుంది? వెళ్ళండి. రివర్స్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? వెళ్ళండి. FB03కి వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్. డౌన్కి వెళ్ళండి. చూడండి. సో ఇక్కడ రివర్సల్ చూడండి 27 సెలెక్ట్ చేయండి. 27, 28, 29 ఇవన్నీ మనం రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఎలా రివర్స్ అయినాయి? 35, 36, 37, 38 ఎలా తెలుస్తుంది మనకి?
చూడండి, ఏబి డాక్యుమెంట్. ఏబి అంటే మీనింగ్ ఏంటి? రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. రివర్సల్ డాక్యుమెంట్. క్లియరా? అర్థమైందా లేదా? దీన్ని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. సో 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్. అవి ఎలా రివర్స్ అయినాయి? 35, 36, 37 అంటే ఏబి ఉంది కదా, అవన్నీ కూడా రివర్సల్ పోస్టింగ్స్ అని అర్థం. ఏబి ఉంటే రివర్సల్, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్రాపర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. క్లియరా కదా? ఎస్ సార్. అది ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? రివర్సల్ ఆఫ్ రివర్సల్ కదా అది. సో రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఆల్రెడీ డాక్యుమెంట్ని రివర్స్ చేశారు, దాన్ని మళ్ళీ తిరిగి రివర్స్ చేయాలి. ఓకేనా? రివర్సల్ ఆఫ్ రివర్సల్. మీరు ఒక డాక్యుమెంట్ని రివర్స్ చేశారు, కరెక్ట్ ఎంట్రీ, కానీ ఏం చేశారు? బై మిస్టేక్లో రివర్స్ చేశారు. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి రివర్స్ చేస్తాం దాన్ని. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాము? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. అంతే కదా? టీ కోడ్ ఏంటి? F-02. మ్యాక్సిమం ఏంటంటే రివర్సల్ ఆఫ్ రివర్సల్ యూజ్ చేయకపోవచ్చు, బట్ సమ్ టైమ్. ఇక్కడ లాస్ట్లో డౌన్కి వెళ్ళండి. లాస్ట్లో ఏం రివర్స్ చేసాం మనం? 42 అనేది రివర్స్ చేసాం. సో రివర్స్ చేసిన డాక్యుమెంట్నే మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారు? రివర్సల్ ఆఫ్ రివర్సల్. డాక్యుమెంట్ నంబర్ 42, టీ కోడ్ F-02కి వెళ్ళండి. F-02. సో F-02కి వెళ్ళిన తర్వాత పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. చేశారా? చేసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ని మళ్ళీ రివర్స్ చేయాలనుకుంటున్నారు? 42. కింద చూడండి, జనరేట్ రివర్సల్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి, ఆటోమేటిక్గా అది రివర్స్ అవుతుంది. ఎంటర్, సేవ్. ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి. చూసారు? రివర్స్ అయింది, మళ్ళీ రివర్స్ అయింది. ఇది కొంచెం రివర్సల్ అనేది కొంచెం అర్థమవుతుంది, జాగ్రత్తగా వినాలి. మీరు 40, 50 పోస్టింగ్ కీస్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. అవి చేస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఈ డాక్యుమెంట్ ఎలా ఉంది? శాలరీ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ కరెక్టే, బట్ 40 అనేది బ్యాంక్ వైపు వస్తుంది, 50 అనేది శాలరీ వైపు ఉంది. మళ్ళీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంతే. ఓకే, సేవ్. ఓకేనా? ఇది. సో మనం కొన్ని ఎంట్రీస్ అనేవి రివర్స్ చేసాం. రివర్సల్ రీజన్లో మీకు కనిపించలేదు అనుకోండి, ప్రాపర్ వాల్యూ అనేది కనిపించలేదు మీకు. ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి ఏదో అనుకున్నాం కదా, అది కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తాం? అది కూడా ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవచ్చు. రివర్సల్ రీజన్లో కొన్ని యాడ్ చేసామండి, మళ్ళీ కొన్ని రిక్వైర్మెంట్ ఉంది. ఏం చేస్తాము? ఆ రివర్సల్ రీజన్స్ కూడా మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేస్తాము? /n SPRO IMG implementation guide, define reason for financial accounting new, general ledger accounting new, business transaction, adjustment, posting reversal, define reason for reversal. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇంతకుముందు ఏదో అనుకున్నాం, ఏంటి మనకు కనిపించిన ఒకటి అవైలబుల్ లేదు కదా, రివర్సల్ రీజన్ ఆప్షన్. ఏంటది? D1 ఆల్రెడీ యూజ్ చేశారు కదా, ఇచ్చింది మళ్ళీ తీసుకోదు. ఇంతవరకు ఏమి ఇచ్చారు ఇంతకుముందు మీరు? D9 వరకు ఇచ్చారా? నెక్స్ట్ ఏమి ఇద్దాం? D0 ఇవ్వండి. D0 ఇచ్చారు కదా, ఏమిటి మనకి ఏదో రాంగ్, కరెక్ట్గా ఇవ్వండి. అమౌంట్స్. రాంగ్ అమౌంట్ అనేది మనం క్రియేట్ చేయలేదు కాబట్టి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. ఎంటర్, సేవ్. సో కొన్ని రీజన్స్ ఏమైనా యాడ్ అవ్వకపోతే మళ్ళీ మనం సపరేట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడ అప్లైబుల్ అవుతుంది? డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో అప్లైబుల్ అవుతుంది. అంతే కదా, డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో అప్లైబుల్ అవుతుంది. వెళ్ళండి, FB08 కదా, FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. డ్రాప్ డౌన్ చేయండి. D0 రిఫ్లెక్ట్ అయిందా లేదా చెక్ చేద్దాం, అంతే, ఇంకేం లేదు. రివర్సల్ రీజన్ దగ్గర
డ్రాప్ డౌన్ చేయండి. D0 చూసారా, ఇంతకుముందు లేదు, D0 ఆప్షన్ అనేది లేదు, మనం యాడ్ చేసుకున్నాం. అట్లా ఏదైనా అడిషనల్గా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రివర్స్ చేసే టైంలో ఈ రీజన్ ఎంటర్ చేస్తాం. రాంగ్ అమౌంట్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి మనం మళ్ళీ క్రియేట్ చేస్తాం. సో ఇది ఆటోమేటిక్గా రివర్స్ చేసే టైంలో ఆ వాల్యూ అనేది లేదంటే ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. క్లియరా? ఎస్ సార్. సో డాక్యుమెంట్ రివర్సల్, ఆ షీట్ మొత్తం చదవండి. నేను ఇచ్చిన ఏదైతే మీకు షీట్ ఇస్తున్నానో వాటి నుండే మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఎర్రర్స్ చెప్తాను కొన్ని మీకు రేపు. ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేశాం కదా, జిఎల్ వరకు ఏమేమి ఎర్రర్స్ ఉంటాయి అనేది చెప్తాను. చూడండి, ఎస్ఎల్ఏ అంటారు ఈ కాన్సెప్ట్. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎస్ఎల్ఏ ఎర్రర్స్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేస్తారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్ఎల్ఏ సెర్చ్ చేయండి. ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వస్తే ఏం చేస్తారు? ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? టికెట్ రేజ్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, టికెట్స్ రేజ్ చేస్తారు. టికెట్ రేజ్ చేసినప్పుడు టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఉంటుంది. సో ఆ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్స్ రేజ్ చేస్తారు. కన్సల్టెంట్ అనేవాళ్ళు ఆ ఎర్రర్ని చెక్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్ని సొల్యూషన్ చేస్తారు. సో ఎలా చేస్తారు? P1 టికెట్ హై ప్రయారిటీ టికెట్ అంటారు. P2, P3, P4 అవి కూడా ఉంటాయి. అవి లో ప్రయారిటీ, కానీ లో ప్రయారిటీ అని చెప్పకూడదు. P1 టికెట్ ఈజ్ ద హై ప్రయారిటీ, బట్ P2, P3, P4 ఆల్సో వి విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్. అంటే ఏంటి? మీరు రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ అనుకుంటారు. సో P1 అనేది హై ప్రయారిటీ, P2, P3, P4 ప్రయారిటీ తక్కువ ఉంటుంది, బట్ వాటిని కూడా P1 టికెట్ లాగే ట్రీట్ చేస్తాం. P1 is a high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket. సో ఆ టికెట్స్ అంటే ఏంటి? టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? ఎర్రర్స్ అంటే ఎలా ఉంటాయి? ఏమేమి ఎర్రర్స్ వస్తాయి అనేది కొన్ని ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాం టుమారో జిఎల్ వరకు. అలాగే మీకు ఎర్రర్స్ రిసల్యూషన్ వీడియోస్ ఒక 20 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30 క్లాసెస్లో కవర్. అంటే ఆల్మోస్ట్ మనం 7 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈ 7 yearsలో ఫామ్ అయిన డిఫరెంట్ ఎర్రర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఒక ఆర్డర్లో ఫామ్ చేశాను. ఒక 20 వీడియోస్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు నేను టుమారో ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు ఎర్రర్స్ ఏమైనా వస్తే మీకు అవి యూజ్ అవుతాయి. అలాగే ఎర్రర్స్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి అంటే నా హెల్ప్ తీసుకోకుండా మీరు ఓన్గా ఎలా చేయాలో కూడా చెప్తాను. టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఏమంటారు దీన్ని? ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. నెక్స్ట్ క్లాస్ టికెటింగ్ టూల్స్ ఆర్ ఎస్ఎల్ఏ. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? క్లియరా? ఇట్స్ క్లియర్ సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే.